ఏప్రిల్ స్టార్టింగ్ నుండి అతి భయంకరమైన వడగాల్పులు. అవును, తెలంగాణ ప్రజలకు ఊహించని షాక్. ఈసారి ముందుగానే వడగాల్పులు అయితే రాబోతున్నాయి. ఏప్రిల్ మొదటి నుంచే వడగాల్పులు అయితే రాబోతున్నాయని ప్రభుత్వం అయితే వాతావరణ శాఖ రిపోర్ట్ అయితే విడుదల చేసింది. దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయి. వడగాల్పులు కూడా వీచే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మార్చి నెలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండేది. ప్రస్తుతం దేశం అంతటా కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీల పైనే అవకాశాలు ఉన్నాయి. దాటే అవకాశం అయితే ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు తీరుతెన్నులను విశ్లేషించింది. దీని ప్రకారం ఉత్తర భారతదేశం సహా దేశంలో పలు రాష్ట్రాల వాతావరణ మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఉత్తరాదిలో శీతాకాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. 1970తో పోలిస్తే జమ్మూ కాశ్మీర్లోను, మిజోరాంలోను సగటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనవి. దేశంలో 51 నగరాల్లో మార్చి ఆఖరి వారంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పై చేరే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు అయితే అంచనా వేయడం జరిగింది. సో మొత్తం మీద చేసుకుంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటే ఉష్ణోగ్రతలో పెరుగుదల, వడగాళ్లకు వాతావరణ పరిస్థితుల్లో మార్పులే కారణం అన్నమాట. కరపన ఉద్గారాలతో వాతావరణం వేడెక్కుతుంది. దేశంలో సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. పట్టణాలు, నగరాలు పెరగడం మొదలైన విపరీతమైన పారిశ్రామికీకరణ, కాలుష్య ఉద్గారాలు అధికం కావటం వల్లే ఇలాగైతే జరుగుతుంది. సో ఏది ఏమైనా ఏప్రిల్ 1 నుంచి విపరీతంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, అదేవిధంగా దేశంలోనూ అదేవిధంగా ఏపీ, తెలంగాణలోనూ కూడా విపరీతమైన భయంకరమైన వడగాల్పు పోయే అవకాశం అయితే ఉంది. ప్రజలకైతే హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో